హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ట్రైన్ వీడియో చూసారు కదండి. ఆ తర్వాత నెక్స్ట్ డే మేము ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తానన్నాను కదా. ఇది రెండో రోజు అండి. ఈ రోజున మేమైతే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని అయితే బయలుదేరామండి. వెళ్లే దారిలో శ్రీ రేణుకా వెల్లం తల్లి గుడికి అయితే వెళ్ళామండి. అక్కడ లోనికి వెళ్ళి అమ్మవారికి అయితే నమస్కరించుకున్నాము. గుడి లోపల నమస్కరించుకొని బయటకు వచ్చిన తర్వాత బయట అయితే అమ్మవారు ఉందండి. పెద్దగా ఫేస్తో ఉంటుంది అమ్మవారు. అక్కడైతే కొబ్బరికాయ కొట్టడానికి మా అమ్మ అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిందండి. అమ్మవారు ఎదురుగానే పుట్ట కూడా ఉంది. ఇంకా దండం పెట్టుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మా బాబు అయితే గన్ కావాలని అయితే పేసి పెడితే మా అమ్మ అయితే గన్ కొంటుందండి ఇక్కడ. ఇంకా గన్ అయితే కొనేసుకొని బయటకైతే వచ్చేసామండి. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి అయితే ఆటో ఎక్కేసాము. ఆటో గుడి దగ్గరికి అయితే వెళ్తుందండి. చూడండి చుట్టూ ఎంత ఖాళీగా ఉందో. లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఫోటోలు దిగాలనుకుంటే సూపర్గా వస్తాయి. ఇంతకీ ఏ ఊరు అని అనుకుంటున్నారేమో, స్వర్ణగిరి అండి. అంటే భువనగిరికి బీబీనగర్కి మధ్యలో ఈ గుడి అనేది కట్టారండి. చాలా బాగుందంట. నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాం మేము అందరము. మా అమ్మ అయితే ఇంతకు ముందే ఒకసారి వచ్చిందండి. ఇప్పుడు రెండోసారి అయితే వస్తుంది మాతో పాటుకి. చాలా బాగుందంట. ఎలాగుంది ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి మీరు కూడా. స్టార్టింగే ఎదురైతే చాలా బాగుంది కదండి కట్టడం. ఇదంతా రాయేనంటండి. సిమెంట్ కానీ అలాగని ఇసుక కానీ ఏమి ఉపయోగించలేదంటండి. రాయిని గమ్ముతో అతికారంట. చాలా బాగుంటుందంట కూడా. ఆ రాళ్ళు కూడా నున్నగా చూడండి. ఎదురు ఎంట్రన్స్ ఎంత బాగుందో. ఇదంతా రాయేనంటండి, గమ్ముతో అతికించారంట. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇంకా మేమైతే లోన్కైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ సైడ్ కూర్చోడానికి మనకి అక్కడక్కడ బల్లలు కూడా వేశారండి. ఎందుకంటే మొత్తం అంతా తిరిగి చూసి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చుంటే కనుక బస్సు కానీ ఆటో కానీ వచ్చి మనల్ని మళ్ళీ మెయిన్ రోడ్డు మీద అయితే దింపేస్తుందంటండి. ఆకాశం కూడా చూడండి బ్లూ కలర్లో ఎంత అందంగా కనిపిస్తుందో. చూడడానికి చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది ఆకాశం కూడా. ఎండ ఉన్నా సరే అక్కడ ఇదంతా ఆకాశం బ్లూ కలర్లో కనిపిస్తుంది. నేను ఏ కలరు పెట్టలేదండి ఈ వీడియోకి, నార్మల్గా తీసానండి. ఎందుకంటే నార్మల్గా తీస్తే ఈ గుడి అంతా క్లారిటీగా మీకు చూపించాలనేసి ఇక్కడ ఏ ఎడిటింగ్ చేయలేదు. అలాగే ఏ క్లారిటీ కూడా నేను ఇవ్వలేదు. ఎలాగైతే తీసానో అలాగే యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి. ఎందుకంటే ఇక్కడ ఆకాశం చూడడమే నాకు చాలా బాగా అనిపించింది బ్లూ కలర్లో. అలాగే కింద గుడి కూడా రాళ్ళతో చాలా బాగా అనిపించింది. సేమ్ అలాగే మీరు కూడా చూడాలని
నేను ఈ వీడియోని అలాగే అప్లోడ్ చేస్తున్నానండి. ఏమీ అటాచ్ చేయలేదు, క్లీన్ చేయకట్ట ఏమి చేయలేదండి. చూడడానికైతే చాలా బాగా అనిపించింది. మనం ఇక్కడ గుళ్ళోకి ఎంట్రన్స్ అయ్యే దగ్గర వాటర్ ఫూల్ అనేది ఎంత చక్కగా పెట్టారో చూడండి. చాలా బాగుంది కదా. రథాన్ని మధ్యలో పెట్టి చుట్టూ వాటర్ పడేలాగా అయితే పెట్టారు. ఈ సైడ్ కూడా కార్లు వెళ్ళడానికి, కొంచెం పైకి వెళ్ళడానికి అయితే అక్కడ మామూలుగా పెట్టారండి. చూసారండి, మనం స్టార్టింగ్లోనే ఆ స్వామివారి పాదాలు అయితే పెట్టారండి, పెద్ద పెద్దవి, చాలా బాగుంది. అలాగే నామాలు కూడా పెట్టారు. ఆ పాదాలని నమస్కరించుకొని అయితే మనం మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిపోతాం. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు 7 ద్వారాల కింద అయితే పెట్టారండి, గుమ్మాల టైప్లో పెట్టారు. చాలా బాగా అనిపించింది. సైడ్ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విగ్రహం అయితే పెట్టారు. ఫస్ట్ అయితే నార్మల్గా వెళ్ళిపోయానండి, అవి చూసుకోకుండా. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి వాటిని వీడియో తీసుకుంటూ అయితే వెళ్ళాను. మనం ఎక్కే మెట్లు కూడా రాయేనండి, పెద్ద పెద్దగా పెట్టారు మెట్లు కూడా. అటు వెళ్ళి వాళ్ళు అటు వెళ్ళేలాగా, ఇటు వచ్చేవాళ్ళు ఇటు వచ్చేలాగా అయితే ఖాళీగా పెట్టారండి. ఇక్కడ మెట్లు ఎక్కగానే వాతావరణం అయితే ఎంత ఎండ వచ్చినా సరే చాలా చల్లగా అనిపించిందండి, చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మెట్లకి ఆ సైడ్ ఈ సైడ్ మొక్కలు అయితే వేశారండి. మొక్కలకి ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటాయి అనుకుంటా, అక్కడికక్కడ పైపులు పెట్టేశారు. దానివల్లనే మొత్తం మెట్ల దగ్గర చల్లగా ఉండుంటుంది. చాలా బాగా అనిపించింది. ఎంట్రన్స్లోనే ఇంత బాగుందంటే లోన గుడి ఇంకెంత బాగుంటుందో చూసేద్దాం. చూడండి, మనం మెట్లు ఎక్కే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఇలా శిల్పాలను అయితే పెట్టారండి, అవతారాలని. ఈ శిల్పాలు కూడా పాలరాయితో తయారైన శిల్పాలండి. చూడడానికి చాలా బాగున్నాయి. ఆ శిల్పానికి ఈ శిల్పానికి మధ్యలో మొక్కలు కూడా వేశారండి, చాలా బాగా అనిపించింది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద. ఇలా మనం గుడిపైకి ఎంట్రన్స్ అవ్వగానే స్వామివారి నామాలతోని ఇటు చక్రం అటు శంఖంతో అయితే దర్శనం ఇస్తాడండి. అలాగే దాని ఎదురుగా అయితే వాటర్ ఫూల్ శ్రీకృష్ణుడిని పెట్టి మొత్తం అంతా చుట్టూ వాటర్ ఫూల్ కింద పెట్టారు. ఇక్కడైతే చాలా బాగుందండి, నాకు చాలా బాగా అనిపించింది. అలాగే చుట్టూ అయితే తిప్పి చూపిస్తున్నానండి. చూసారా ఆకాశం, అలాగే చుట్టూ పచ్చని చెట్లు ఎలాగున్నాయో. మేము గుడిపైకి వచ్చి మొత్తం అంతా చుట్టూ తిరిగి చూస్తున్నాం. మధ్యలో అయితే కోనేరు ఉందండి. ఆ కోనేరులో విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను దగ్గరకంటూ. చుట్టూ చూసారండి గుడి ఎలా కనిపిస్తుందో. చూసారండి, శ్రీనివాసుడు స్వర్పం మీద పడుకున్నాడు. ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఈ వాటర్లో కూడా తాబేళ్ళు ఉన్నాయి. అది షార్ట్ వీడియో తీసానండి, చిన్న చిన్న తాబేళ్ళు బాగున్నాయి. మేము గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేయించుకొని అయితే వచ్చేసామండి. గుళ్ళోకి అయితే ఫోన్ పట్టుకెళ్ళనివ్వలేదు, ఎందుకంటే స్వామివారిని వీడియో తీయనివ్వరు కదండి గుళ్ళోనే, అందుకని పట్టుకెళ్ళనివ్వలేదు. గుడి లోపల చాలా బాగుందండి, స్వామివారి చాలా బాగా అనిపించింది. అసలైన స్వామివారు కాకుండా మళ్ళీ మనకి సపరేట్గా స్వామివారికి కళ్యాణం చేసే దగ్గర కూడా విగ్రహం ఉందండి. ఆ స్వామివారు కూడా చాలా బాగున్నాడండి, చాలా పెద్దగా ఉన్నారు. సరిగ్గా మేము ఆ గదిలోకి ఎంట్రన్స్ అవ్వగానే శ్రీనివాసుడి కళ్యాణం అయితే చేస్తున్నారండి. టయానికి వెళ్ళామనిపించింది. ఆ స్వామివారికి ఆర్తిస్తుంటే ఆర్తి కూడా మాకు అందింది అనిపించింది. అసలు ఈరోజు బయలుదేరినప్పుడు అండి ఎంత లేట్ అవుద్దో అనుకున్నాము, కానీ ఇంట్లోంచి బయలుదేరిన వెంటనే ఆటో దొరికిందండి. ఒక్క అరగంటలో గుడి దగ్గర దించేశారండి.
దించిన తర్వాత దర్శనం కూడా ఎంత స్పీడ్గా అయిందంటే అంత స్పీడ్గా అయిందండి. సరిగ్గా కరెక్ట్ టయానికి అనుకోకుండా మేము శ్రీనివాసుడి కళ్యాణం చూసే అవకాశం మాకు వచ్చింది. అలాగే ఆయనకి స్వామివారికి ఆరతి ఇచ్చి ఆ ఆరతి మేము తీసుకునే అవకాశం కూడా కలిగిందండి. అసలు ఆ టయానికి మేము ఖచ్చితంగా అందుకుంటాం అనుకోలేదు. ఓం నమో వెంకటేశాయ. అలాంటిది ఇక్కడ స్వామివారి పూజను అక్కడ స్వామివారి కళ్యాణం చూసామండి. చాలా త్వరగా అయిపోయింది. అసలు ఖాళీ ఉండదు అనుకున్నాము. అలాంటిది ఇలాగ అడుగు పెట్టగానే గుళ్ళో దర్శనం అయిపోయింది. స్వామివారి ఆరతి తీసుకోవడం కళ్యాణం కూడా రెండు అయిపోయినాయండి. చాలా బాగా అనిపించింది. తర్వాత జనం వచ్చారండి. అసలు ఖాళీ లేదు గుళ్ళో అయితే. ఇంకా మేము బయటకు వచ్చేసి చుట్టూ అయితే వీడియో తీసుకుంటూ ఉన్నానండి. ఇందాక మనం మెట్లు ఎక్కొచ్చాను చూసారా, అదండి పైనుంచి తీస్తున్నాను. స్టెప్ బై స్టెప్ కనిపిస్తున్నాయి కదా, ఆధార్ అంటే మనం మెట్లు ఎక్కుకుంటూ వచ్చాము. ఈ పక్కన రోడ్డు టైప్లో ఉంది చూసారా, అక్కడ సైడ్ అయితే నడవలేని వాళ్ళు అయితే కనుక బైక్ కానీ లేదంటే ఆటో కానీ ఇలా పైకి ఎక్కడానికి అయితే ఆ ఫ్లాట్ అయితే పెట్టారండి. చెట్లు కూడా చూసారా, గుడి చుట్టూ చెట్లే ఉన్నాయండి. చాలా బాగున్నాయి చెట్లు కూడా. మా పాప అయితే ఇక్కడ అలిగిందండి, ఫోటో దిగమంటే దిగట్లేదు. మళ్ళీ ఇలాంటి ఫోటోలు వస్తాయా అన్ని గట్టిగా గసిరేననేసి అలిగింది. ఇందాక కళ్యాణం జరిగింది అన్నాను చూసారండి, ఇప్పుడు మీకు చూపిస్తుందనే గుడి ఆ గుళ్ళోనే కళ్యాణం జరిగిందండి. ఈ గుళ్ళో స్వామివారు చాలా హైట్ ఉన్నారు, చాలా అందంగా అయితే కనిపించాడండి. గుడి లోపల కూడా లైటింగ్స్ కూడా ఒక డూప్లెక్స్ బిల్డింగ్ కూడా సరిపోదండి, అంత అందంగా ఉన్నాయి. చుట్టూ కలర్ ఏంటి, అలాగే అక్కడ ఉన్న లైటింగ్లు ఏంటి, చాలా బాగా అనిపించింది. అసలు అందులోకి వెళ్తే మనం ఇంకో లోకానికి వెళ్ళామా అన్నట్టు ఉందండి గుళ్ళోని. నిజంగా చెప్తున్నాను, నేను దేవుడి కోసం కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కట్టిన విధానం కోసం చెప్తున్నానండి. చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఒక్కసారి వెళ్ళి చూడండి. ఆ గుడి లోపల చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. నాకు నచ్చినట్టుగానే అందరికీ నచ్చాలని నేను చెప్పట్లేదు, కానీ వెళ్తే కనుక మీరే చెప్తారు నిజంగా బాగుందని. ఒకసారి ఎవరికన్నా దగ్గరలో ఉంటే కనుక వెళ్ళి ఒకసారి చూడండి. ఇప్పుడు పూర్తిగా గుడి అంతా చూసేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.
वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి కిందకి వెళ్ళే దారి. ఆ కిందకి వెళ్తే వాష్రూమ్లు ఉన్నాయండి. వాష్రూమ్లు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే పిల్లలతో ఎక్కడికి అప్పటికప్పుడు పిల్లలు ఇబ్బంది పెడితే ఎక్కడికి వెళ్ళాలా అని కంగారు పడతాం కదండి. కంగారు పడకుండా మనకి పక్కనే వాష్రూమ్లు కూడా కట్టారు. కానీ వాష్రూమ్లు కూడా చాలా బాగున్నాయండి. మొత్తం గుడి అంతా చూశారు కదండి. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః. మరొక వీడియోతో మీ ముందుంటాను. షార్ట్ వీడియోలు పెడతానండి ఈ గుడికి సంబంధించి, అవి కూడా లైక్ చేయండి.